శాంతివి, చీకటిలో కాంతివి, నా వేదనలో శాంతివి, స్థితిగతులన్నిటి. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఒత్తిళ్ళు, ఎన్నో సమస్యలు. అయితే కనికరం కలిగిన దేవుడు ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా మనల్ని మర్చిపోకుండా, మనల్ని విడిచిపెట్టకుండా ఆయన తన సన్నిధిని మనకు తోడుగా ఉంచి బెదిరిపోతున్న ప్రతిసారి కూడా నేనున్నానుగా అంటూనే వచ్చాడు. కృంగిపోతున్న ప్రతిసారి కూడా నేను చూసుకుంటానులే అని ధైర్యపరిచాడు. కొన్నిసార్లు మానసికంగా విసిగిపోయిన పరిస్థితుల్లో కూడా ఆయన మన మనసుల్ని ఒక స్నేహితునిలాగా ఓదార్చాడు. ఏమిచ్చిన రుణం చెల్లించుకోగలం ఆయనకి? అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ఈ ప్రయత్నాన్ని మనం చేస్తే, సంవత్సరం చివరికి వచ్చాం. ఇంకా ఈ ఆదివారం తర్వాత ఒక హై జంప్ చేసి డైరెక్ట్గా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాం. ఎక్సలెంట్, అంతా బాగుంది. అయితే గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంకా ఓటములు ఉన్నాయి, ఇంకా బాధ్యతలు ఉన్నాయి, ఇంకా సమస్యలు ఉన్నాయి, ఇంకా అసంపూర్ణంగా ఉన్న కొన్ని పనులు ఉన్నాయి, ఇంకా మనం సగం సగం చేసి వదిలిపెట్టినటువంటి కొన్ని పనులు మనల్ని వెక్కిరిస్తూనే ఉన్నాయి. సంవత్సరం అంతా కొట్టుకులాడినా సరే పూర్తి కానటువంటి కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దేవుని పాదాల దగ్గరికి వచ్చాం. ఈ పరిస్థితుల్లో దేవుని పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా ఏం చేయను, నా ఓపిక అంతే, నా జ్ఞానం అంతే, నువ్వు నాకు సహాయం చేయకపోతే నా బ్రతుకులో నా సమస్యను నేను అధిగమించలేను, నిజమైన నెమ్మదిని పొందగలిగే ఆ సత్తువ నా చేతులకు నాకు లేదు అని మనస్ఫూర్తిగా దేవుని యొక్క పాదాల దగ్గర ప్రార్థించడం ఒక్కటే మిగిలింది. వాస్తవంగా దేవుడు దేన్నైనా ప్రక్కన పెడతాడు, కానీ దేవుని పాదాల దగ్గర గోజాడే వారిని మాత్రం ఆయన మరి ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోడు. టాప్ ప్రయారిటీ వారికి ఇస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో నేను ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకానికి తీసుకొస్తున్నాను. ఒక సందర్భాన్ని, నన్ను కొంచెం సౌండ్ పెంచురా, ఒక సందర్భాన్ని మీ గమనానికి నేను తీసుకొస్తున్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనాన్ని ఒక్కసారి మనం చదివితే, ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని వానితో చెప్పాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. అయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోకపోతే మా జీవితాలు వేదన భరితంగా ఉంటాయి. అయ్యా, మీరు పరిగణలోకి తీసుకోకపోతే మా ఉనికి లోకంలో ప్రశ్నార్థకంగా ఉంటుంది. మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చి మా హృదయాన్ని కుమ్మరిస్తూ ఉన్నాం. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి మీ కృపను మాకు అండగా ఉంచండి. నీ వాక్యం ద్వారా మీరు మాతో ఏం చెప్పనుద్దేశించారో ఆ సత్యాన్ని వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును మాకు దయచేయమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి
అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. జాగ్రత్తగా ఇక్కడ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ ఒక మాట చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనంలో, ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి. వాస్తవానికి ఆ రోజుల్లో కుష్ఠరోగము అనేది భయంకరమైనటువంటి పాప జీవితాన్ని బట్టి వచ్చేది అని నమ్మేవారు. భయంకరమైన పాప జీవితాన్ని బట్టి వచ్చేది అని ఆ దినాల్లో నమ్మేవారు. నేను మీ గమనానికి ఈ మాట తీసుకొస్తున్నాను. కుష్ఠరోగికి ఇక తన జీవితంలో మిగిలింది ఇంకేదన్నా ఉంది అనంటే కేవలం ఆ చివరి రోజుల్లో ఆ ప్రాణంను ఈడ్చుకుంటూ వెళ్ళడం తప్ప ఇక తనకు మిగిలిందంటూ ఏది లేదు. ఆత్మీయులు దూరం అయిపోయారు, ఆస్తిపాస్తులు దూరం అయిపోతాయి, సమాజం దూరం చేస్తుంది, వెలివేస్తుంది, కుటుంబ సభ్యులు కూడా వద్దులే నువ్వు దూరంగా ఉండు అని దూరంగా ఉంచేటువంటి పరిస్థితులు. ప్రియ స్నేహితులారా, చివరికి వారిని కన్న తల్లిదండ్రులు కూడా హత్తుకోలేనటువంటి దుస్థితిలో వారు బ్రతుకుతూ ఉంటారు. కుష్ఠరోగం అనేది నిజంగా పాపానికి ఇవ్వబడిన పనిష్మెంట్గా భావించేవాళ్ళు. కనీసం అయ్యో ఇంత వేదనలో ఉన్నాడే, ఇంత వేదనలో ఉందే అని సింపతి కూడా ఉండేది కాదు వారికి. సహాయం లేకపోతే పోయింది, సింపతి కూడా ఉండేది కాదు. అయితే ఇంత దురవస్థ జాగ్రత్తగా మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఈ కుష్ఠరోగి జీవితంలో ఏముందయ్యా అంటే అంత శూన్యమే. ఏం లేదు, ధైర్యం లేదు, కనీసం నాకు ఒక భవిష్యత్తు ఉంది అనే నమ్మకం లేదు. ఇక రోజులు లెక్క పెట్టుకుంటూ బ్రతుకుతున్న స్థితి. నేను విషయం చెప్పిన చాలాసార్లు మన జీవితాల్లో కూడా పరిస్థితులన్నీ చేతులు దాటిపోయి, అవకాశాలన్నీ చేతులు దాటిపోయి, ఇక నా అన్నవారందరూ మనల్ని వెలివేసినట్టు చూస్తున్న ఆ పరిస్థితుల్లో ఇక మిగిలింది ఏంటి అంటే అతనికి మనకు పెద్ద తేడా ఏం లేదు. అక్కడ రోగం అనే విషయం ప్రక్కన పెడితే ఈ పరిస్థితుల్లో విఘ్నత కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా అండి? జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే పరిష్కారం సరిగ్గా ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ ఈ కుష్ఠరోగి చేసినటువంటి పని ఏంటి అనంటే యేసుక్రీస్తుని గురించి విని అంతకుముందే ఆ యేసును గురించినటువంటి ఒక విశ్వాసాన్ని గుండెల్లో కలిగి నా సమస్య పరిష్కరించబడాలంటే సరైన స్థలం అది యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గరే అని నమ్మాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ తానేమన్నా యేసు ప్రభు ఎక్కడున్నాడో అడ్రస్ కనుక్కొని వెళ్దామంటే ఒకవేళ సమాజంలోకి కుష్ఠరోగి వస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. మీకు తెలుసా, ఇప్పటికీ కొన్ని వ్యసనాలకు, కొన్ని అలవాట్లకు, లేకపోతే ఒక పాత జీవితానికి అలవాటు పడిన వారు వారి మనసులో నెమ్మది లేక, సమాధానం లేక, పరిస్థితులన్నీ తారుమారుగా ఉండడాన్ని బట్టి ఒకవేళ దేవుని దగ్గరికి వద్దాం అని ఎవరైనా అనుకొని దేవుని దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తే లోకం ఎంత విక్రిస్తుందో తెలుసా? వాళ్ళని మాటలతో కొడతారు. ఇప్పుడు అవసరమయ్యాడా దేవుడు నీకు అని మాటలు విసిరి మానసికంగా చంపే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ కుష్ఠరోగి యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎలా రాగలిగాడు? నేను అనుకుంటాను దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఆశగల ప్రాణమును తృప్తిపరిచేవాడు. ఇప్పుడు తనంతట తాను యేసు ప్రభును వెతుక్కుంటూ సమాజంలోకి కానీ, సమాజ మందిరంలోకి కానీ, సమూహంలోకి కానీ వెళ్ళగలిగే స్థితి లేదు. ఇప్పుడు అయ్యా నేను నిన్ను కలుసుకుంటే మేలు పొందుతానని నమ్ముతున్నాను. నిన్నెలా కలుసుకోవాలి? నిన్నెక్కడ కలుసుకోవాలి? నిన్నెట్లా కలుసుకోవాలి? ఈ సందర్భాన్ని నిజంగా మత్తయి రాస్తాడు, లూకా రాస్తాడు, మార్కు కూడా రాశాడు. కానీ జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే
ఈ కుష్ఠరోగి ఎక్కడైతే ఉన్నాడో ఆ పరిసరాలకు సాక్షాత్తు ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడున్నాడే, నడుచుకుంటూ ఆ త్రోవలో రావడం ఆశ్చర్యకరమైన విషయం. నిజంగా దేవుని కలిగి ఉండాలనే ఆ కోరిక మన బ్రతుకులో ఉంటే ఆయన నిన్ను దర్శించడా, ఆయన నిన్ను పలకరించడా, ఆయన నీ కన్నీటిని చూడడా, నీ మనవులను ఆయన అంగీకరించడా, నీ గుండెల లోతుల్లో ఉన్న దుఃఖానికి ఆయన విలువనివ్వడా? అయ్యా, నేను నిన్ను చేరుకోలేనంత దూరంగా ఉన్నాను, ఏం చేయాలో తోచట్లా, నువ్వు సహాయం చేస్తే నీ దగ్గరికి వస్తాను అని నువ్వు మనస్ఫూర్తిగా చెప్తే కనికరం కలిగిన ప్రభు నిన్ను హత్తుకోడా? జాగ్రత్తగా ఈ మాటను మనం చూస్తే, ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని దేవుని దగ్గరికి రావడం మన సమస్యలో పరిష్కారానికి మొదటి మెట్టు ఏంటి అంటే, ఆయన యొద్దకు నువ్వు రావాలి, నీ మనవి రావాలి, నీ విజ్ఞాపన రావాలి, నీ కన్నీరు రావాలి, నీ అంతరంగంలో ఉన్న వేదన, బాధ, కలవరం యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గరకు రావాలి. ఆయన యొద్దకు వచ్చి, అంత కోల్పోయాను, దేవుడు నాకేం చేశాడు, ఏముందిలే 4 రోజులు బతికితే చచ్చిపోతాం, ఆ తర్వాత ఏమవుద్దో నాకు తెలీదు అని అనుకోలేదు. నిరుత్సాహం కలిగించే పరిస్థితులు తన చుట్టూ ఉన్నాయి. ఆఖరికి ఎట్లకట్ల బ్రతుకుదామనే ధైర్యం కూడా లేకుండా శరీరం అంతా పచ్చి పుండైపోయింది. కానీ గుండెల లోతుల్లో ఏదో ఒక ఆశ. నిజంగా కనికరం కలిగిన దేవుని గనుక నేను దర్శించుకోగలిగితే ఆయన సహాయాన్ని నేను తప్పకుండా వేడుకుంటాను. ఈ మనస్సు దేవుని కోసం ప్రార్థించేలా, ఎదురు చూసేలా చేసింది. ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు, వినయం. దేవుని దగ్గరికి రావడం మొట్టమొదటి విషయం అయితే, రెండవది మోకాళ్ళుని. దేవుని దగ్గర మనవి చేసేటప్పుడు చాలామంది ఏమంటారో తెలుసా అండి, నేను దేవుని దగ్గర పోట్లాడతానండి. ఏం హక్కు ఉందో నీకు పోట్లాడడానికి? బుద్ధి లేని మాట కాకపోతే క్షమించాలి ఈ మాట అంటున్నందుకు. ఆయన కనికరించి విసిరేసిన జీవితం మంది. ఆయన మనల్ని తన చంటి పిల్లల్లో చూసుకుంటున్నాడు కాబట్టి, ఆయన తన కనురెప్పలా మనల్ని చూసుకుంటున్నాడు, కనుగుడ్డులా మనల్ని చూసుకుంటున్నాడు కాబట్టి మనం ఇట్లా ఉన్నాం. లేకపోతే ఆయనతో పోట్లాడే హక్కు మనకి ఎక్కడిది? మిడిసిపడుతున్నాం. ఏమండి, పోట్లాడొద్దండి, పెనుగులాడండి. దేవుని దగ్గర పెనుగులాడండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా? జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మోకాళ్ళుని నీకిష్టమైతే అంటే ఈ మాట ఎక్కడికి కనెక్ట్ అవుతుందో తెలుసా? నెబుకద్నెజరు, మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండము నుంచి రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినను. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇది అవిశ్వాసం కాదు. అన్నీ నేను కోరుకున్నట్లే చేస్తేనే దేవుడు మంచోడు అనే మనసు, అది ఆ చెడ్డ మనసు. అన్నీ నేను అనుకున్నట్లే జరగాలి అని కోరుకునేటువంటి ఆ తత్వం, అది స్వార్థపూరితమైన మనస్సు. అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, అయ్యా నీకు ఇష్టమైతే, ఏమో నా జీవితంలో నాకు యోగ్యత లేదు అడగడానికి, నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే. ఎప్పుడైనా ఇట్లా అడిగావా? దేవుని సహాయాన్ని కోరేటప్పుడు, దేవుని సహాయాన్ని వేడేటప్పుడు, అయ్యా నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే ఎప్పుడైనా అడగగలిగామా మనం? అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, మనవి చేస్తూనే నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే అంటూనే నన్ను శుద్ధునిగా చెయ్యగలవు అంటాడు. అంటే నీ చేతుల్లో ప్రతి పరిస్థితి అదుపు చేయబడుతుంది అని మనసారా నమ్మగలిగాడు. ఈ కుష్ఠరోగిలో
ఒక రకంగా చెప్పాలంటే మన జీవితంలో ఉన్న ఇంత వాక్యం నేర్చుకొని ఇంత ప్రార్థన చేస్తున్న మన బ్రతుకుల్లో మనకున్న విశ్వాసం కంటే 1000 రెట్లు ఎక్కువ ఉందని చెప్పడానికి నేనైతే సందేహించను. అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఏమని మాట్లాడతాడంటే, ప్రియ స్నేహితులరా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. ఎస్, అందుకే ఇక్కడ ఈ మాటను జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆ ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ మాట్లాడుతూ నన్ను శుద్ధునిగా చెయ్యగలవు అని అంటూ ఆయనను వేడుకొనగా, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవుని సన్నిధిలో మనం ఏ స్థితిలో ఉన్నా సరేనండి, ఎంత దుస్థితి దురవస్థ ఒకవేళ మన జీవితంలో ఉన్నా సరే, దేవుని యొక్క సన్నిధిలో మొట్టమొదటి మన సమస్యలకు పరిష్కారం కలిగించే ఒక ఆయుధం, పనిముట్టు ఏదన్నా ఉంది అంటే వేడుకొనుట. వేడుకొనుట. అందుకే వేడుకొనడం అనే ఆ ప్రక్రియ మన జీవితపు రూపురేఖల్ని మార్చివేస్తుంది. వేడుకొనుట అనే ఆ అంశం మన యొక్క స్థితిగతుల్ని మార్చివేస్తుంది. వేడుకోవటం తెలియాలి మనకి. కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యగలవు అని చెప్పి ఆయనను వేడుకొనెను. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. వేడుకుంటే జీవితాలు మారుతాయి. ఈ మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో వేడుకొనుట. ఇది మొదటి పాయింట్. వేడుకోవడం అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధిలో ఆయనను వేడుకోవడం అంటే అర్థం ఏంటి? కీర్తనల గ్రంథం నీ మనసును చికాకుపరుస్తున్న సమస్యలున్నాయే, నీ హృదయాన్ని కలవరపరుస్తున్న అంశాలున్నాయే, నీకు నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి ఆ సమస్యలున్నాయే, ఆ భారాన్ని నువ్వు దేవుని పాదాల దగ్గర పెట్టగలగాలి. ఇది మొట్టమొదట నేను చేయాల్సిన పని. నీ మనసులో ఉన్న భారాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టాలి. అందుకే దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, అప్పగించుకో అంటే దాని అర్థం ఏంటంటే ఇదే. నీ మార్గములను ఆయనకు అప్పగించు అంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తెస్తున్నాను, నీ గుండెల్లో ఉన్న బరువంతా నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నా ప్రభువా. కుష్ఠరోగి ఏం చేశాడంటే, తన గుండెల్లో ఉన్న ఇంకా అడగాల్సిందేం లేదు, ఆయన ఇంకా అడగాల్సిందేం లేదు, సూటిగా కేంద్ర బిందువు దగ్గరికి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. నిజంగా దేవుని వేడుకోవడం అంటే అర్థం ఏంటంటే, నీ మనసులో ఉన్న భారాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టడం, ఆయనకు అప్పగించడం. దేవా, నీ చేతుల్లో నా సమస్య పెడుతున్నాను, నువ్వేం చేసినా అది నా క్షేమం కొరకే. చెప్పగలవా నువ్వు ఈ మాట? ఎప్పుడైనా దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నీకేం కావాలో
దేవా మర్చిపోతావేమో, మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకో అంటూ ఆయనకి డిక్టేట్ చేస్తాం. మనం డిక్టేట్ చేస్తాం దేవునికి. అయ్యా నువ్వు ఇట్లా చేయి, అట్లా చేయి, నాకు అది కావాలి, నీకు ఇది నాకు ఇది కావాలి, అయ్యా అట్లా చేయి, ఆ విధంగా చేయి, అక్కడి నుంచి అటువైపు నుంచి ఆ విధంగా, ఇటువైపు నుంచి అంటే దేవునికి తెలియదా నీకేం చేయాలో? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, నీవు ఆయన్ని వేడుకోవడం అని అంటే దాని అర్థం ఏంటంటే, నీ గుండెల్లో నీకు విసుగు కలిగిస్తున్న, భయం కలిగిస్తున్న, కలవరం కలిగిస్తున్న ఆ బరువును, ఆ సమస్యను ఆయన పాదాల దగ్గర పెట్టడం. రెండవది, వేడుకోవడంలో ఉన్న మరొక నాణ్యమైన గుణలక్షణం ఏంటో తెలుసా? మళ్ళీ ఆ కీర్తనల గ్రంథం 37వ కీర్తన 5వ వచనంలో ఇంకో మాట ఏమంటాడంటే, యెహోవాను నమ్ముకొనుము. ఆయన్ని నమ్ము. నీ భారాన్ని, నీ వేదనను ఆయనకు అప్పగించావుగా. అప్పగించిన తర్వాత ఏం చేయాలో తెలుసా? వేడుకున్న మనస్సు ఒకటి భారాన్ని దేవుని పాదాల దగ్గర పెడుతుంది. వేడుకున్న మనస్సు ఏ భారాన్నైతే దేవుని పాదాల దగ్గర పెట్టిందో ఆ విషయాన్ని ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు అని నమ్ముతుంది. నీవు ఆయన్ని నమ్ముకొనుము. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. ప్రత్యేకించి నువ్వు నేను చెప్పాల్సిందేమి లేదు ఇంకా దేవునికి. నీ సమస్య దేవుని పాదాల దగ్గర అప్పగించడం ఒకటే నువ్వు నేను చేయాల్సింది. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవది ఇంకొక విషయాన్ని కూడా మీ గమనానికి నేను తీసుకొస్తాను. మొదటి పేతురు పత్రిక వేడుకోవడం అంటే దానిలో ఉండే సుగుణాన్ని గురించి మీతో మాట్లాడుతున్నాను. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచూ ఉన్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. నీ గుండెల్లో ఉన్న వేదన, నీ గుండెల్లో ఉన్న దిగులు, నీ గుండెల్లో ఉన్న కలవరం ఆయన మీద. అందుకే ప్రభు ఒక మాట అంటాడు, మీరు చింతించుట వలన మీ ఎత్తు మోరడు దాకొద్దు, ఇంచన్న పెరుగుద్దా? ఇంచన్న పెరుగుద్దా? 1 సెంటీమీటర్, 1 మిల్లీమీటర్ అన్న తేడా వస్తుందా? దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనిషికి భయం ఉంటుందండి, మనిషికి సమస్య ఉంటుంది, మనిషికి కలవరం ఉంటుంది. ఇది మానవ సహజం. కానీ విశ్వాస యొక్క లక్షణం ఏంటంటే, ఈ సమస్యలతో కూడా ప్రయాణం చేస్తున్నప్పుడే మన చింత యావత్తు దానిని తీర్చగలిగిన దేవుని మీద మోపడం. దేవుని వేడుకోవడం అనంటే ఊరికి పెదాలు తెరిచి శబ్దం చేసేసి నేను చెప్పినా కానీ దేవుడు పట్టించుకోవట్లేదు అంటే అది దారుణం అవుతుంది. దేవుని యొక్క సన్నిధిలో మరొక మాట కూడా మీ గమనానికి నేను తీసుకొస్తున్నాను. మరొక విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఏ బరువు భారమైతే దేవుని పాదాల దగ్గర పెట్టామో, ఏ విషయంలో దేవునిని నమ్ముకున్నామో, అంతేకాకుండా ఏ చింతనైతే దేవుని మీద మోపామో, వీటన్నిటి విషయం మనం ఏం చేయాలి అంటే, మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించాను. అంటే ఇక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే, నా సముఖమందు ఆ మాట వదిలిపెట్టకూడదు. చూసారా? నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుడు మన యొక్క మనవులను అంగీకరించేవాడు. దేవుడు మన యొక్క స్థితిని ఖచ్చితంగా మార్చగలిగినవాడు. అందుకే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఏ సమస్యనైతే దేవుని పాదాల దగ్గరికి తీసుకువెళ్తానో అది ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, కొద్దిమంది జీవితాల్లో
ప్రార్థనకు జవాబు రాదండి. కొద్దిమంది జీవితాల్లో ప్రార్థనకు జవాబు రాదు. ఎందుకని? ఎక్కడ సమస్య వస్తుంది? దేవుడు ప్రార్థన వింటాడని కదా వాక్యం చెప్తా ఉంది. దేవుడు ప్రార్థన, ఆయన మిమ్మును గూర్చి చింతించచ్చు ఉన్నాడు, మిమ్మును గూర్చి ఆలోచిస్తున్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద వేయమని వాక్యం చెప్తా ఉంది కదా. కుష్ఠరోగి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయనను వేడుకున్నప్పుడు ఆ వేడుకోలును ఆయన విలువగా పరిగణించాడు. ప్రియ స్నేహితులారా, కానీ కొన్ని ప్రార్థనలు ఎందుకు దేవుని దగ్గర విలువైనవిగా లేదా ఇంపైన సువాసనగా ఎందుకని ఉండవు? నాకైతే ఈ మాట చదివేటప్పుడు నాకు గుండెల్లో ఒక్కసారి పెద్ద బండరాయి పడ్డట్టు అయిపోయింది. నేను బైబిల్ కాలేజీలో లూకాసు వార్త బోధిస్తూ ఉన్నాను. ఈ లూకాసు వార్త 18వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు 9వ వచనం చదివినప్పుడు నాకు ఒక్కసారి కాళ్ళు చేతులు వణికిపోయాయి. చదవండి. ఏమండి? ఏంటండి అంటే చూసారా, ప్రార్థించేటప్పుడు ఏ ప్రార్థన దేవునికి ఇంపైన సువాసనగా ఉండకపోగా బహు ఇబ్బందికరంగా ఉంటుందంటే తామే నీతిమంతులమని అనుకొని ఇతరులను తృణీకరించు కొందరికి. బా. అందుకే నేను ఇక్కడ ఈ మాటని మళ్ళీ 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 మీ గమనానికి తెస్తున్నాను. కొన్ని హృదయాలు ఏమండి ఎంత మిడిసి పడతాయంటే దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర కూడా నీ పెత్తనం చేస్తే ఎట్లా? నాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఈ మాట చెప్పడానికి. దేవుని దగ్గరకు వచ్చేదే మనం సరిదిద్దుకోవడానికి. దేవుని దగ్గరికి వచ్చినా సరే కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? తామే నీతిమంతులము అనుకోవడం ఒక తప్పైతే ఇతరులను తృణీకరించడం, అలాంటి వారికి యేసు ప్రభు ఒక సందేశం చెప్పాలనుకున్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళని నొప్పించడానికి కాదు, వాళ్ళను సరిదిద్దడానికి, వాళ్ళను పోగొట్టుకోవడానికి కాదు, వారిని దక్కించుకోవడానికి. కొంతమంది ఎంత నిర్భయంగా దేవుని సన్నిధిలో మొండిగా ఉండిపోతారండి. ఇక దేవుని వాక్యాన్ని హృదయాన్ని గెలిచిందని దేన్ని బట్టి చెప్తావు? ఒకవేళ నీ అలవాట్లు కొన్ని మారినయేమో అయి ఉండొచ్చు. ఒకవేళ దేవుని వాక్యం అంటే నీకు ఇష్టమేమో అయి ఉండొచ్చు. కానీ ఇప్పటికీ నువ్వు గర్విస్తున్నావు, అతిశయిస్తున్నావు అంటే నీ మనసులో దేవునికి బదులుగా మరొకడు తిష్ట వేసి ఉన్నాడు. ఎంత ప్రమాదకరం అండి ఇది. వేడుకొనడం అంటే అర్థం ఏంటంటే పూర్తిగా గ్రౌండ్ లెవెల్కి వచ్చి సాష్టాంగపడి దేవుని యొక్క పాదాల మీద పడి పెనుగులాడడం. ఒకవేళ నువ్వు ఇది చేయలేకపోతున్నావంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ యూ. ఇది చేయలేకపోతున్నామంటే ఏమండి, కొన్నిసార్లు కోపం ఉండొచ్చు, తొందరపాటు ఉండొచ్చు, ఉద్రేకం ఉండొచ్చు. ఇది మానవుడికి సహజంగా కలిగేదేనండి. అయితే ఇది ఒకవేళ మానవ సహజత్వాన్ని బట్టి ఒకవేళ వచ్చిన మళ్ళీ వెంటనే భయం, ఆత్మ సంబంధమైన భయం వెంటాడుతుంది. ఎందుకంటే దేవునితో కలిసి సహవాసం చేస్తున్నాంగా, దేవుని చేతుల్లో చేతులు వేసి నడుస్తున్నాంగా. అందుకే హానికరమైన తలంపు కానీ కాని మాట కానీ నీ నోట నుండి మనసు నుండి వచ్చినప్పుడు నీకు భయం కలుగుతుంది. కొద్దిమంది ఏమనుకుంటారంటే తామే నీతిమంతులం అనుకుంటారు. ఇంకా ఎంతకాలం అట్లా ఉంటావు? ఇంకా ఎంతకాలం నిన్ను నువ్వు కఠినపరుచుకుంటావు? సంవత్సరం అయిపోయింది. మనకేం తెలుసు అంటే జనవరి తర్వాత ఫిబ్రవరి వస్తుందని, అక్టోబర్ తర్వాత నవంబర్ వస్తుందని, నవంబర్ తర్వాత డిసెంబర్ వస్తుందని, డిసెంబర్ తర్వాత దేవుడు కనికరిస్తే జనవరి వస్తుందని.
క్యాలెండర్ కళ్ళ ముందు ఉంది కాబట్టి మారుతున్న డేట్స్ని బట్టి నెక్స్ట్ టైం వస్తుందో మనం చెప్తున్నాం. కానీ దేవుని యొక్క చిత్తానికి లోబడి నన్ను నేను కరెక్ట్ చేసుకోలేకపోతే, నన్ను నేనే నీతిమంతుణ్ణి అనుకుంటే ఎంతకాలం ఇంకా అలాంటి మోసపరుచుకునేటువంటి మనసుతో నిన్ను నువ్వు వంచుకుంటావు? ఎందుకు ఈ మాటలు చెప్పుకుంటున్నావు తెలుసా? ఈ వారం దేవునికి లెక్క అప్పగించుకోవలసిన వారం. ప్రభువా, 52 వారాలు ఇచ్చావు, 51 వారం అయిపోయింది. ఈ వారం నా లెక్కలు నీకు సబ్మిట్ చేస్తున్నాను. ఏమండి, దేవుని వాక్యం చూడండి, గుర్తుపెట్టుకోండి. నేనే నీతిమంతుణ్ణి అని నేను అనుకుంటున్నానా లేదా అన్న విషయం ఎప్పుడు నాకు అర్థమవుతుందంటే, దేవుని వాక్యానికి నేను చెలించనప్పుడు, దేవుని వాక్యం నాలో ఫలించనప్పుడు, దేవుని వాక్యం నాకు గద్దింపును కలిగించనప్పుడు, దేవుని వాక్యం నన్ను అదుపు చెయ్యనప్పుడు, దేవుని వాక్యం నేను అనే తత్వాన్ని లొంగదీయడానికి నేను ఒప్పుకోనప్పుడు ఏమర్థమవుతుందంటే, నేను స్వనీతితో పాడైపోతున్నాను. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ఆ ప్రయత్నాన్ని మనం చేస్తే, 2 వచ్చారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి. ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. వీళ్ళిద్దరూ వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఈ పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడో తెలుసా అండి? దేవా, అయ్యా నేను దొంగను కాదు, నీకు తెలుసుగా ప్రభువా, మర్చిపోవద్దు, నేను దొంగను కాదు. తర్వాత నేను అన్యాయస్తున్న కూడా కాదు, నీకు తెలిసి విషయం. నీకెందుకయ్యా? నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చావు, నువ్వు మనసు తెరిచి నీ విషయం ప్రార్థన చేసుకో. ఇతరుల గుట్టు నీకెందుకు? ఇతరుల బలహీనత నీకెందుకు? నీ మనసును వంచుకుంటున్నావు. జాగ్రత్త. వెంటనే ఏం మాట్లాడతాడు తెలుసా? ఈ సుంకరి లాంటి వాడిని కూడా నీకెందుకు సుంకరి సంగతి? స్వనీతి. ఇంకా నీ జీవితంలో మార్పు రాకపోతే ఎట్లా? ఇంకా నిన్ను నీవే నీతిమంతునిగా, నీతిమంతురాలిగా అనుకుంటూ ఉంటే ఎట్లా? దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ప్రియ స్నేహితులారా, మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. అయ్యా, దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చినప్పుడు నీ మనసు దేవునికి భయపడుతుందో లేదో చూసుకోవాలి, వణుకుతుందో లేదో చూసుకోవాలి. నీ యొక్క మనసు దేవుని వాక్యానికి సరెండర్ అవుతుందో లేదో చూసుకోవాలి. లేకపోతే నువ్వు ప్రమాదంలో ఉన్నావు, మర్చిపోవద్దు. వేడుకుంటున్నాడు ఆ కుష్ఠరోగి వచ్చి, అయ్యా నాకు వేరే ఆప్షన్స్ లేవు, నేను ఇంకా అటు ఇటు తిరిగి చూడాలని అనుకోవట్లా, నాకుంది నువ్వే పరిష్కారం చేయాలి. అందుకే ఇక్కడ జాగ్రత్తగా మన భారాన్నంతా దేవుని పాదాల దగ్గర పెట్టి, మనం ఆయన్ని నమ్ముకొని, ఆయన మీద మన చింతన వేసి, ఆయన సమ్ముఖంలో ప్రార్థన చేయటం, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కానీ ప్రార్థనకు జవాబు రావడం లేదంటే ఎక్కడో మనల్ని స్వనీతి అడ్డగిస్తూ ఉంది. అది నిన్ను లోబడనివ్వదు, అది ఇతరులతో సమాధాన పడనివ్వదు. నిన్ను నీవు అనవసరంగా ఎక్కువగా అనుకుంటావు. మీకు తెలుసో లేదో, మంచి సింగర్ లూసిఫర్ ఎందుకు పడిపోయాడో తెలుసా అండి? వేరేమన్నా కారణం ఉందా? అహం, హెచ్చించుకునే తత్వం. కళ్ళ ముందు నిదర్శనం ఉంటే నీ కళ్ళెందుకు తెరవబడడం లేదు? ఇంకా దేవుని యొక్క వాక్యం ఎందుకు ఆయన మాట్లాడతాడంటే, నిన్ను దక్కించుకోవడానికి, నిన్ను నిలబెట్టుకోవడానికి, నిన్ను వాడుకోవడానికి, నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన లోకానికి చూపించడానికి ఆయన తన ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నాడు. నాకు ఒక్కొక్కసారి ఎప్పుడైనా తొందరపడి మాట్లాడితే నేను ఎంత వణికిపోతానో తెలుసా అండి? ఏదన్నా తెలుసో తెలియకో గబుక్కుని నేను మాట్లాడితే మళ్ళీ వెంటనే పశ్చాత్తాపడతాను, వెంటనే క్షమించమని అడుగుతాను. వాళ్ళు పెద్దోళ్ళే కానివ్వండి, చిన్నోళ్ళే కానివ్వండి, చిన్నోళ్ళే కానివ్వండి.
నేను వెంటనే క్షమాపణ అడుగుతాను. ఎందుకంటే నా మనస్సాక్షి నాకు దేవుని ఎదుట సరిగా లేదు అనే ఆ అంశం అన్నిటికంటే భయం కలిగించే విషయం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ ఒక మాట అంటాడండి. ఈ పరిసయుడు వచ్చేసి నేను ఈ సుంకరులంటోండి కాదయ్యా అని అంత కఠినంగా మాట్లాడితే ఈ సుంకరి వచ్చి ఆకాశము తట్టు తల ఎత్తడానికి కూడా ధైర్యం చేయకుండా, అయ్యా నేను పాపిని, నన్ను కరుణించు, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దామండి. నేను పాపిని కాదు అన్నోడిని దేవుడు ఫుట్బాల్ను కొట్టినట్టు కొట్టాడు అవతలకి. అయ్యా నేను పాపిని, నన్ను కరుణించు అన్నవాడిని తన గుండెలకు హత్తుకొని అక్కడ రాస్తున్నాడు ఈ మాటని. ఎవరు యోగ్యులు? ఖచ్చితంగా నేను పాపిని, నన్ను కరుణించు అన్నవాడే తప్పకుండా దేవుని యొక్క దృష్టికి యోగ్యమైన వాడు. ఏమండి, నేను ఒక మాట చెప్పను. ఈ చివరి వారం ఎందుకు మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటున్నామంటే, అహం ఎంత ప్రమాదకరమైందో తెలుసా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదివితే, చదవండి. ఓకే. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్తుంది. అని ఎవరు చెప్తున్నారు? లేఖనం చెప్తుంది. చూసారా, ఇక్కడ వాడిన పదం నిజంగా మీరు అర్థం చేసుకోగలిగితే, దేవుడు అహంకారులను దేవుడే ఎదిరిస్తాడంటండి. అహంకారులను నువ్వు ఎవరితో పోరాడి గెలవగలవు? నువ్వు ఒక మనిషిని బెదరేయగలవు, ఒక మనిషిని నీ ఆలోచనతో తెలివితేటలతో లొంగ తీసుకోగలవు, మచ్చిక చేసుకోగలవు, కానీ దేవునితో పోరాడగలవా? అహంకారులను ఎదిరిస్తాడట దేవుడు, లేఖనం చెప్తుంది. ప్రియ స్నేహితులరా, అందుకే దేవుని యొక్క సన్నిధిలో అంగీకరించబడే ప్రార్థన ఏదో తెలుసా? వేడుకోవడం. అంగీకరించబడే ప్రార్థన వేడుకోవడం. దానికి ఎంతటి ప్రతిఫలం ఉందో తెలుసా అండి? అందుకే యాకోబుని గురించి మనం ఒక మాట మనం చూస్తాం. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనంలో, తెల్లవారుతుంది నన్ను పోనివయ్యా అని దేవుడు అంటా ఉంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనివ్వను. దెబ్బలు పడితే నువ్వు కొట్టినా సరే దేవుణ్ణి వేడుకున్న కారణం చేత యాకోబు యొక్క జీవితాన్ని దేవుడు ఎంత దీవెనకరంగా మార్చుకుంటూ వచ్చాడో మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో. నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తూ ఉన్నాను. దేవుని దగ్గర దీనత్వమే పనిచేస్తుందండి. దీనత్వంతో కూడిన ప్రార్థన. నీ చమత్కారం ఎవరికి కావాలి? నీ జ్ఞానం ఎవరికి కావాలి? నీ మాటకారితనం ఎవరికి కావాలి? నీ జీవితంలో ఒకవేళ నీకున్నటువంటి తలాంతులు ఏవైనా సరే దేవుని ఎదిరించడానికి నువ్వు కాలు పైకెత్తావు అనంటే ఇవన్నీ కూడా చెత్తే కదా. అందుకే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని ప్రార్థనలు ఎందుకు అంగీకరించబడవంటే తామే నీతిమంతులు. ఇప్పటికన్నా మారగలవా? ఇప్పటికన్నా మార్పు చెందగలవా? సమయం గడిచిపోతా ఉంది. నీకు తెలియకుండానే దేవుని కృపను దూరం చేసేసుకుంటున్నావు. దేవుణ్ణి వేడుకునే మనస్సు కావాలి. అందుకే మీరు తర్వాత జాగ్రత్తగా చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ రాజైనటువంటి యెహోషాపాతు దేవుని దగ్గరకు వచ్చి ఏమంటాడంటే, అయ్యా ఏం చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు. ఇది వేడుకోలు. చంచలమైన మనస్సు ఉండకూడదు, చంచలత్వంతో కూడిన మనస్సు ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధానంలో నీ యొక్క హృదయాన్ని నువ్వు కుమ్మరిస్తున్నావంటే నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ హృదయం నిజంగా మెత్తని మనస్సుగా ఉందా? దేవునికి ఇంపైన సువాసనగా నీ మనస్సు ఉందా?
నీ మనసు ఎప్పుడైనా పిల్లలు గబుకుని అల్లరి చేస్తూ ఉన్నారనుకోండి, ఏదైనా పొయ్యి దగ్గర చేతులు చాపుతున్నా, వేడి పాత్రలు పట్టుకోబోతున్నా, తల్లి కానీ తండ్రి కానీ పక్కనే ఉంటే ఏం చేస్తారో తెలుసా అండి? మాట్లాడరు. అక్కడ ప్యాట్ మన చేతి మీద ఒక చురుకేస్తారు. ఆ వండింది నీకోసం, నేనంటే నీకు ఇష్టం లేదా, కొట్టావుగా వెళ్ళిపోతున్నాను నేను అంటే ఎట్లా కుదురుద్ది? వండిందే నీకోసమే కదా. నీకు హాని కలగకూడదని తల్లిదండ్రుల యొక్క కోరిక. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంటుందంటే, నువ్వు వేడుకోవడానికి అలవాటు పడ్డావా? వేడుకోవడం అంటే నీ గుండెల్లో ఉన్న బరువంతా ఆయన పాదాల దగ్గర పెట్టు. వేడుకోవడం అంటే ఏదైతే ఆయన పాదాల దగ్గర నీ బరువును పెట్టావో ఆయన తప్పకుండా సహాయం చేస్తాడని నమ్ము. వేడుకోవడం అంటే నీ చింత యావత్తు ఆయన మీద వేసేయి. వేడుకోవడం అంటే ఆయన కార్యం జరిగించేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మరచిపోకుండా, విసుగుదల చెందకుండా ఆయన సముఖమందు ప్రార్థన చేయి. నాకు ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే, ఇక్కడ తనొక మాట అడిగాడు, అయ్యా నీకు ఇష్టమైతే నువ్వు నన్ను శుద్ధునిగా చేయగలవని వేడుకుంటే ఇమ్మీడియట్గా ప్రభు యొక్క జవాబు ఏంటో తెలుసా అండి? మళ్ళీ మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, ఆయన కనికరపడి ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తా ఉంది అంటే, ఎక్కడైతే వేడుకోలు ఉంటుందో, ఎక్కడైతే పశ్చాత్తాపం ఉంటుందో, ఎక్కడైతే దీనత్వం ఉంటుందో, ఎక్కడైతే కన్నీటి ప్రార్థన ఉంటుందో అక్కడ కనికరం ఉంటుంది. అక్కడ కనికరం ఉంటుంది. వెంటనే ఆయన దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ఆ ప్రయత్నాన్ని మనం చేస్తే, ఆయన కనికరపడి, ఆయన ఎంత కనికరిస్తున్నాడో తెలుసా? చిన్న చిన్న విషయాలు కూడా పిల్లల్ని చిన్నప్పుడు మనమే పళ్ళు దోమేవాళ్ళం. నోట్లో పళ్ళు ఉండే కాదుగా, ఊరికే అట్లా ఏళ్ళు ఇట్లా అనిస్తే గిరగిర సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. కర్రమని సౌండ్ అట్లా అనేసి నాలుగు మీద ఇట్లని లాగేస్తారు. ఓవర్ అయిపోయింది. తర్వాత 1-2 పళ్ళు వచ్చాక వాళ్ళకేంటంటే ఎప్పుడెప్పుడు ఎవరిని కొరుకుదామా, ఎక్కడ కొరుకుదామా అని వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళది, వాళ్ళ ప్రయత్నం వాళ్ళది. ఇక వీడు కొరుకుతున్నాడు లేక కుదరదు అనుకొని ఏం చేస్తారంటే, ఓ చిన్న బ్రష్ తీసుకొచ్చి దాని మీద కొంచెం పేస్ట్ వేసి, నాన్న ఇట్లా తోమాలని తోమడం నేర్పిస్తాం. ఆ తర్వాత నేను తోముకుంటాను, వాడు తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత బ్రష్ ఇచ్చింది మనమే, పేస్ట్ వేసింది మనమే. వాడు తోముకునేటప్పుడు ఒక్కోసారి ప్యాట్ మన చేతి మీద పెట్టేస్తాం. ఎందుకు అంటే, పేస్ట్ మింగుతావేంటి, పేస్ట్ నేను మింగలా. నేను ఒక మాట చెప్పనా, నీ ప్రతి చిన్న విషయం కూడా దేవునికి అవసరం. ఈ కడవరి దినాల్లో వాక్యం తెలిసినటువంటి నీలాంటి వారి విషయంలో నిర్లక్ష్యం కలిగి ఉంటే, వాక్యం తెలియని ప్రజలకి దేవుడు సందేశాన్ని ఎలా పంపించాలి? దేవుని యొక్క వాక్యాన్ని గుండెల్లో నింపుకున్నటువంటి నీలాంటి వారి విషయంలో, తన ప్రియమైన పిల్లలైన నీలాంటి వారి విషయంలో ఆయన చూసి చూడనట్టు ఎలా ఉండగలుగుతాడు? పౌలు అందుకే తిమోతితో ఏమంటాడంటే, అయ్యా తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే, అక్కడ వాడిన ఆ పదాన్ని జాగ్రత్తగా గమనిస్తే, చదవండి. 2వ తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు నువ్వు సామర్థ్యం కలిగిన నమ్మకమైన మనుషులకు ఆ బాధ్యతను అప్పగించు. పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? తిమోతి, నేను ఎట్లా బ్రతికానో నీకు తెలుసు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నేను ప్రయాణం చేయలేనంత దూరం ఒక టీంని పంపించాలి. అంత దూరం నువ్వు కూడా వెళ్తావో లేదో నాకు నమ్మకం లేదు.
అందుకే ఏం చేయాలి అంటే, నువ్వు నా నుండి ఏం చూసావో ఏం నేర్చుకున్నావో అది ఇతరులకు తెలియజేయబడడానికి, 4వ తరానికి తెలియజేయబడడానికి నేను మొదటి తరం. పౌలు భక్తుడు అంటాడు, నేను మొదటి తరం, నన్ను చూసిన నువ్వు తిమోతి నువ్వు 2వ తరం. ఇప్పుడు ఇతరులు అంటే అది 4వ తరం. ఇప్పుడు తిమోతి నీకు ఇతరులకు మధ్యలో ఒక నాణ్యమైన 3వ తరం కావాలి. వారు సామర్థ్యము నమ్మకత్వం కలిగిన వారై ఉండాలి. చూసారా దేవుడు ఏం కోరుతున్నాడు? ఎందుకు దేవుడు కరెక్ట్ చేస్తాడో తెలుసా? ఎందుకు దేవుని వాక్యంతో మనల్ని కనెక్ట్ చేస్తాడో తెలుసా? మనం గాడి తప్పిపోకూడదని ఆయన యొక్క ఆకాంక్ష. వాక్యం ఎరిగిన నిన్ను చూస్తూ చూస్తే ఎట్లా వదిలేస్తాడు? పొరపాటు చేస్తూ ఉంటే పోని, నేను చెప్పినా వినలేదు పో అంటాడా? నిన్ను కాపాడుకొని తిరుగుతాడు. అవసరమైతే 2 దెబ్బలేసైనా సరే నిన్ను నిలబెట్టుకుంటాడు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా అండి? ఆయన కనికరపడి అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఒక చక్కని మాట మీ గమనానికి నేను తెస్తా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్ల నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ఆయన నీ మీద కనికరాన్ని కలిగి ఉన్నాడు. ఎట్లా వదిలిపెట్టుకుంటాడు నిన్ను? ఎట్లా వదిలిపెట్టేస్తాడు? తల్లిదండ్రులు పిల్లల్ని ఒక ప్రయోజకులుగా చేసేంత వరకు కూడా అండి ఏమనుకుంటారో తెలుసా? పెద్దోళ్ళు ఏమంటారంటే ఒక దశలో, ఏమోనండి ఆ పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యి మంచి చెడు తెలుసుకునేదాకా నేను బతికితే చాలు అంటారు. అప్పటిదాకా వాళ్ళు తప్పు చేసినప్పుడల్లా చంపుకు తింటారు వాళ్ళని. ఎందుకో తెలుసా? వాళ్ళకి మంచి చెడులు తెలియాలి. కొన్నిసార్లు తల్లిదండ్రుల విషయంలో వారికి కష్టం కలుగుతుందని తల్లికి తండ్రికి తెలిసినా సరే కొన్నిసార్లు మందలించాల్సిన విషయంలో మొహమాట పడరు. అందుకే వయస్సు వచ్చిన వారు మేలుని కీడుని అర్థం చేసుకోవడానికి నీకు సాధనం చేసే ఆ మనస్సు కావాలి. అందుకే నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తా ఉన్నాను. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, అందుకే కృప చూపుతున్నాడు. నేను ఒక మాట చెప్పనా? ఆయన కనికరపడి ఎప్పుడైతే నువ్వు వేడుకుంటావో అప్పుడు ఆయన కనికరం నీ మీద కుమ్మరించబడుతుంది. ఆయన కనికరము నీ మీద ప్రేమను పుట్టిస్తుంది. ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా అండి? ఆయన ప్రేమ మాత్రం మన జీవితంలో ఉంటే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే, అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు కనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు కనుకను ఓకే దాసుల గృహములో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తా ఉందో తెలుసా అండి? ఇక్కడ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తే దాస్య గృహం నుంచి దేవుడు విడిపిస్తానని ప్రమాణం చేస్తున్నాడు. దాస్య గృహము నుండి అంటే ఇంకా మీరు ఏ బందికానాలో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో, ఏ విషయాన్ని బట్టి మానసికంగా నలిగిపోతున్నారో, ఏ విషయాన్ని బట్టి మీరు దుఃఖపడుతున్నారో, ఏ విషయాన్ని బట్టి మీరు మరి నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారో, కనికరం కలిగిన దేవుడు ఆ స్థితి నుంచి మిమ్మల్ని విడిపించడానికి దాస్య గృహంలో నుంచి విడిపించినట్లు మిమ్మల్ని విడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మిమ్మల్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని విడిపించటం.
అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ ఇంకో మాట అంటాడు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా మనం చూస్తే, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయంలో ప్రేమ చూపావు ప్రభువా అని అంటారు. యోసేపు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించాను. ఈ విషయం మీకు గుర్తుందా? యాకోబును ప్రేమించావా? యోసేపును ద్వేషించి యాకోబును ప్రేమించావా? ఎట్లా ప్రేమించావు? నిజంగా దేవుని ప్రేమ అంటే ఎలా ఉంటుంది? కీర్తనల గ్రంథం 135వ కీర్తన 135వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరుచుకొనెను, తనకు స్వకీయ ధనముగా. గట్టిగా చప్పట్లు కొడితే దేవుని మహింపరుద్దాం ఒకసారి. నువ్వు నమ్మగలగవ ఈ విషయాన్ని? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నిన్ను తనకు స్వకీయ ధనముగా ఏర్పరచుకున్నాడు. స్వకీయ జనముగా మాత్రమే కాదు, స్వకీయ ధనముగా ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రేమిస్తే నిన్ను విడిపిస్తాడు. ఆయన ప్రేమిస్తే నిన్ను తన సొత్తుగా చేసుకుంటాడు. ఆయన నిన్ను ప్రేమిస్తే, హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూసినట్లయితే, ఒకడు మనుష్యుని తోడుకొని పోవునట్లుగా స్నేహబంధముతో నేను వారిని బంధించి ఆకర్షించితిని. ఒకడు పశువుల మీద నుంచి ఆ కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆయన నీ మీద కనికరపడడం అంటే నిన్ను ప్రేమించడం. ఆయన నిన్ను ప్రేమించడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఆయన నిన్ను విడిపించడం, ఆయన నిన్ను స్వకీయ ధనముగా తన స్వాస్థ్యముగా నిన్ను స్థిరపరచుకోవడం. నీ మెడ మీద నుండి కాడిని, ఇప్పటిదాకా నిన్ను వంచేసింది, సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. ఎట్లున్నావు అంటే ఏం చెప్పను, ఈ ఒక్క సమస్య మాత్రం నన్ను బయటపడినివ్వట్లేదు, కృంగిపోతూ ఉన్నాను, ఏం చేయాలో కూడా తోచట్లేదు. ఇది చేద్దామంటే ఆ సమస్య అడ్డొస్తుంది, సరే అది చేద్దామంటే పలానా సమస్య అడ్డొస్తూ ఉంది. నేను ఈ ఒక్క విషయంలో నేను కృంగిపోతున్నాను అని దేన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావో నీ మెడ మీద నుండి ఆ కాడిని ఆయన తీసివేస్తానని ప్రమాణం చేస్తూ ఉన్నాడు నీకు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఆయన కనికరం గొప్పది. అందుకే ఆయన సన్నిధిలో వేడుకోవాలి, వేడుకుంటే కనికరించబడతాం. అందుకే ఇక్కడ మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూస్తే, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అయ్యా, నువ్వు ఏదైతే అడుగుతున్నావో, నేను అనుకుంటాను, అయ్యా ఇంతకు మించి నాకు అవకాశం దొరకదు, ఇప్పుడు తప్ప మళ్ళీ నేను నీ దగ్గర నిన్ను కలుసుకుంటానని, నిన్ను వేడుకుంటానని, నిన్ను మరి నేను గోజాడగలగడానికి నాకు ఇంకొక అవకాశం ఉందని నేను అనుకోవటం లేదు. ఈ దొరికిన అవకాశమే నేను ప్రాణప్రదంగా పట్టుకుంటున్నాను, నువ్వు తప్ప నాకు సహాయం చేసేవారు లేరని వేడుకున్నప్పుడు ఒకటి ఆయన కనికరపడ్డాడు. రెండవది ఏంటి నువ్వు కోరుతుంది? శుద్ధినిగా చేయమంటావా? నాకు ఇష్టమే. ప్రియ స్నేహితులరా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఆయన యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి మన మనసులను ప్రతిష్ఠించుకున్న వారిగా ఉండగలగాలి.
ఆయన మనసును అర్థం చేసుకొని అడుగులు వేసేవారిగా మనం ఉండగలగాలి. నువ్వు విడిపించబడడం దేవునికి ఇష్టమే, నువ్వు స్వస్థత పొందడం దేవునికి ఇష్టమే, నీ కన్నీరు తుడవబడడం దేవునికి ఇష్టమే, నువ్వు కోల్పోయినటువంటి ఆశీర్వాదాన్ని తిరిగి దక్కించుకోవడం దేవునికి ఇష్టమే. బా, ఆయన ఎంత ప్రమాణం చేస్తూ ఉన్నాడంటే, అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే చదవండి. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నీ జీవితంలో ఓటికొండ లాంటి కొన్ని పరిస్థితులు పెట్టుకొని డొల్లించుకుంటూ వెళ్తున్నాం జీవితంలో. ఓటికొండ దేనికి పనికిరాదు, ఆకారానికి తప్ప. అసలు కుండ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దాహం తీర్చడానికి, ప్రాణాన్ని దక్కించుకోవడానికి నీటిని తోడుకొచ్చుకోవడం, స్టోర్ చేసుకోవడం, ఇంకా ఏదైనా మరి పదార్థాలు దాంట్లో దాచుకోవడం. మెయిన్ నీటికి సంబంధించింది. నేను ఒక మాట చెప్పనా, ఇక్కడ మనం బీటలు వారిన బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నటువంటి దశలో కనికరం కలిగిన ప్రభు ఏమంటాడో తెలుసా? నువ్వు అడిగావుగా, అయ్యా సంవత్సరం అంతా అయిపోయింది, మళ్ళీ క్రొత్త సంవత్సరాలకు అడుగు పెడుతున్నావు, అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అంటారు, నేను వాళ్ళ ముఖాన్ని చిత్రంగా చూడాలి, జవాబు చెప్పాలంటే ఆ పదాన్ని నేను కూడా పలకాలి, కానీ నా గుండెల్లో ఆ స్థిమితం మాత్రం లేదు. ఏం చెప్పను హ్యాపీ న్యూ ఇయర్ అని? బ్రతుకు బీటలు వారిపోయింది, పరిస్థితులు నా అదుపు తప్పి వెళ్ళిపోయాయి, పరుల నోట్లో నన్ను గూర్చిన నింద ఉంది, పరుల వేళ్ళు నా చుట్టూ ఎక్కుపెట్టి ఉన్నాయి, వెక్కిరింతలకు గురవుతున్నాను, అయ్యా సహాయం చేయవా అని అడిగిన కారణాన నాకిష్టమే. నీ పరిస్థితి చక్కదిద్దబడడం అంటే నువ్వు తిరిగి కట్టబడడం నాకిష్టమే అని దేవుడు ప్రమాణం చేస్తా ఉన్నాడు. నువ్వు తిరిగి కట్టబడడం. అందుకే దేవుని యొక్క ఆలోచన మనం అర్థం చేసుకుంటే ఆయన ప్రమాణం ఎట్లా ఉంటుందంటే కేవలం మన వరకు మాత్రమే పరిమితం కాకుండా ఆయన ఇంకొక అమూల్యమైన మాట అంటాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారంతా ఒప్పుకుంటారు. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దా. దేవునికి ఇష్టం ఏంటో తెలుసా? నువ్వు కట్టబడడం ఇష్టం. దేవునికి ఇష్టం ఏంటి అంటే నీ పిల్లలు దేవుని చేత ఆశీర్వదించబడిన వారని లోకం చెప్పడం ఇష్టం. లోకం నీ పిల్లల విషయంలో దేవుని స్తుతించగలిగేంతగా నీ పిల్లలు వర్ధిల్లడం దేవునికి ఇష్టం. అందుకే దేవుడు నాకు ఇష్టమే అంటాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనంలో పార్ట్ బి చదివితే, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేస్తాను, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేస్తాను. ఒకప్పుడు అనుకున్నావుగా, అయ్యా ఒకప్పుడు అలా ఉండేవాడిని, అలా ఉండేదాన్ని, నేను అది కోల్పోయాను, ఇది నష్టపోయాను, దీన్ని ఇట్లా చేజార్చుకున్నాను, ఇక్కడ నాకు అవమానం వచ్చింది, ఎక్కడ గౌరవించబడ్డానో అక్కడ నేను అవమానం పొందుతున్నాను, ఎక్కడ నేను వర్ధిల్లానో అక్కడే దీన స్థితిలో నేను బ్రతుకుతున్నాను, అయ్యా ఈ పరిస్థితిలో నువ్వు తప్ప నాకు సహాయం చేయగలిగిన వారు లేరని ఈ చివరి వారం ఒకవేళ నిండు మనసుతో దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి నువ్వు సంసిద్ధంగా ఉంటే
కనికరం కలిగిన ప్రభు ఒక మాట చెప్తా ఉన్నాడు, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేస్తాను. నమ్మిన వారు మాత్రమే ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ప్రియ స్నేహితులరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, ఆయనకు ఇష్టమే నువ్వు దీవించబడడం, నువ్వు ఆశీర్వదించబడడం, నువ్వు తృప్తి చెందడం ఆయనకు ఇష్టమే. మళ్ళీ ఇంకొక మాట మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, యోహాను సువార్తలో సాక్షాత్తు ప్రభువు ఒక మాట చెప్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచూ ఉన్నారు, కానీ మిమ్మును మరలా చూస్తాను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషాన్ని ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. ప్రియ స్నేహితులరా, ఇది దేవుని ప్రమాణం. నాకు ఇష్టమే అంటాడు ఆయన. నువ్వు నిజమైన సంతోషాన్ని అనుభవించటం ఆయనకి ఇష్టమే. మీకు తెలుసా, మన పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే, వాళ్ళకి చక్కగా స్నానం చేయించి మంచి బట్టలేసి పౌడర్ రాసి అవసరమైన ఫుడ్ అంతా పెట్టి అంతా అయిన తర్వాత ఈ గుండెల మీద వేసుకొని పడుకోబెట్టుకుంటాం. వాళ్ళు కరెక్ట్గా నిద్రకు వచ్చే టైంలో మనం అటు ఇటు కూడా కదలం, వాళ్ళు డిస్టర్బ్ అవుతారండి. ఎందుకో తెలుసా, నీకు అర్జెంట్ పని ఉన్నా సరే ఇంకొక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం, వాడు చక్కగా నిద్రపోతాడు కాదు మర్చి. నీకోసం దేవుడు ఎన్ని అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నాడో నీకు తెలుసా? నీకోసం దేవుడు ఎన్ని సర్దుబాట్లు చేస్తున్నాడో తెలుసా? వేడుకోవడానికి నువ్వు సంసిద్ధంగా ఉంటే, దేవుని వాక్యానికి అనువుగా నువ్వు నడవడానికి సంసిద్ధంగా ఉంటే, దేవుని యొక్క వాక్యపు అదుపులో నువ్వు ఒదగడానికి సంసిద్ధంగా ఉంటే, కృపగలిగిన దేవుడు నీ విషయంలో ఎవ్వడూ నీ యొద్ద నుండి తీసివేయలేని సంతోషమును ఆయన నీ బ్రతుకులో ప్రాప్తింపచెయ్యునుగాక. దేవుని వాక్యం అది, దేవుని ప్రమాణం అది. అందుకే ఇంకో మాట, ఆయన దీనికి ప్రతిఫలంగా, దేవా నేను వేడుకున్నాను అంతే, నువ్వు వెంటనే కనికరపడ్డావు. రెండవది, కనికరపడ్డమే కాకుండా నా జీవితంలో నేను మేలు పొందడం నీకు ఇష్టమని చెప్పావు. నేను మేలు పొందాలని, నువ్వు మునుపటి కంటే అధికమైన మేలు చేస్తానని మాట ఇచ్చావు. సంతోషమే. నన్నేం చేయమంటావు? దీనికి ప్రతిఫలంగా నన్నేం చేయమంటావు? అదే మార్కు సువార్త 1వ అధ్యాయము 44వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకో. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నువ్వు సాక్షార్థంగా బతకాలి. అంతకంటే దేవుడు నిన్నేం కోరడంలా. నువ్వు సాక్షార్థంగా జీవించాలి. దేవుని యొక్క ఆశీర్వాదకరమైన పాత్రగా నువ్వు బ్రతకాలి. నీ జీవితంలో ఆశ ఉండాలి, నీ జీవితంలో పౌరుషం ఉండాలి, నీ జీవితంలో దేవుని కొరకు బ్రతకాలనేటువంటి తపన ఉండాలి, తాపత్రయం ఉండాలి. ఆత్మ సంబంధమైన పౌరుషంతో నువ్వు నింపబడాలి. ప్రభువు ప్రతిఫలంగా నీ నుంచి ఏం కోరట్లా, నువ్వు సాక్షిగా బ్రతకాలి. అందుకే భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి అంటాడు ఆయన. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొంది భూదిగంతముల వరకు, యూదయ, సమరయ, గలిలయ దేశములన్నంతటా మీరు నాకు సాక్షులై ఉండండి. అదే ఆయన కోరుతా ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, నేను ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తున్నాను. దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగావా? మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట తరచూ మనం చూస్తాం. అక్కడ అది చూడాలి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు ప్రకాశించకపోతే ఎట్లా?
మీ జీవితానికి ఉన్న లక్ష్యం ఏంటో తెలుసా అండి? పరలోకముందున్న తండ్రి మీ జీవితాన్ని బట్టి, మీ మాదిరిని బట్టి, మీ ప్రవర్తనను బట్టి, మీ యొక్క యాటిట్యూడ్ను బట్టి, మీ యొక్క జీవన శైలిని బట్టి పరలోకముందున్న తండ్రి మహిమపరచబడాలి. ఏంట్రా ఇట్లా చేస్తాడు అతను, ఏంటి ఇట్లా ప్రవర్తించింది ఆవిడ, దేవుని ఎరిగిన బిడ్డలైన వీళ్ళు అనే రకంగా ఒకవేళ మన జీవితాలు ఉంటే, మనం కృతజ్ఞతకి బదులుగా దేవుడు మనల్ని రక్షించుకున్నందుకు పగ తీర్చుకుంటున్నాం ఆయన మీద. దుఃఖపడుతున్నాను ఈ మాట చెప్పడానికి. ఏమండి, ప్రభు నిన్ను కోరింది ఏంటో తెలుసా? సాక్షిగా ఉండమన్నాడు. కొన్నిసార్లు మన ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే, మన అహానికి ముడిపెట్టబడినట్లు ఉంటుంది. ప్రభు ఏం చెప్పాడో తెలుసా? ఎలా బ్రతకమన్నాడో తెలుసా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి మనం జాగ్రత్తగా మనం చదివినట్లయితే, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏమంటాడో తెలుసండి? అయ్యా, కొంచెం లోకంలో మూర్ఖులు ఉంటారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వక్ర జనం ఉంటారు. ఏంటయ్య అంత మొండిగా మాట్లాడుతున్నావు నువ్వు, ఎందుకంత మొండిగా? అదంతేలే, ఇక్కడ అన్ని చోట్ల అన్ని కుదరు భాయ్, కొన్ని చోట్ల ఇట్లాగే ఉండాలి. నీకు తెలీదు, నువ్వు ఆపు, నేను చెప్తాగా. ఈ తెలీదులే, ఆగవయ్యా, నేను చెప్తాగా. మాట్లాడు, నీ జ్ఞానాన్ని ప్రదర్శించు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మూర్ఖులుంటారు, జాగ్రత్తగా ఉండమని చెప్తే, దేవుని వాక్యం తెలిసిన నువ్వే మూర్ఖంగా ఉంటే ఎట్లా? ఏమండి, ఒక మాస్టర్ గారు స్కూల్లో నిలబడి ఒక మాట అన్నాడు, రేయ్ 34 మార్కులు వచ్చిందా ఫెయిల్ అయిపోతావు జాగ్రత్త అంటే, మాస్టర్ గారు నన్ను శపించాడు అని అంటే కుదురుద్దా? 33 మార్కులు వస్తే నువ్వు ఫెయిల్ అయిపోతావు జాగ్రత్త అంటే వాస్తవం చెప్పాడు ఆయన. జీవితంలో మనం ఎదురు దెబ్బలు తినడానికి కారణం ఏంటో తెలుసా అండి? మనం ఫలించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? కొన్నిసార్లు మూర్ఖ జనంతో మృంగిలైపోతున్నాం, మనం కలిసిపోతున్నాం. వక్ర జనము అంటే వంకర టింకరగా మాట్లాడే వారితో మనం స్నేహభావంతో ఉంటున్నాం. కొన్నిసార్లు ప్రమాదం ఏంటంటే సణుగుతున్నాం, సణిగే వారిగా ఉన్నాం. దేవుడు మెచ్చుకుంటాడా? సాక్షిగా ఉండమంటే నువ్వు చేసేది ఇదే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్న సత్యం ఏంటి అంటే, మీరు సణుగులను, సంశయములను మానేసేయండి. ఎలా బ్రతకాలి అంటే, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మీరు జీవించాలి అని వాక్యం చెప్తా ఉంది. అందుకే పేతురు భక్తుడు ఒక మాట అంటాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అయ్యా, నువ్వెవ్వరి మాట వినొద్దు. ప్రభు ఏం చెప్పాడో ఆ ప్రకారం చేయి. కొద్దిమంది వాక్యాన్ని ఏం చేస్తారంటే అండి, వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటారండి. వాళ్ళకి అనుకూలంగా వాక్యాలు ఎక్కడున్నాయో వెతుక్కొని వాటిని కంఠోపాఠంగా వినియోగించుకుంటూ, వారిని వారు సమర్థించుకుంటూ నష్టంలోకి నడిపించుకుంటారు. దేవుని వాక్యం పరిశుద్ధమైంది, శక్తివంతమైంది అని తెలిసి కూడా కొంతమంది, నేను దుఃఖపడుతున్నాను ఈ మాట చెప్పడానికి, దేవుని వాక్యాన్ని ఎట్లా వాడుకుంటారంటే, ఏంటి వాళ్ళ వంట ఏంటి, స్పెషల్ ఏంటి, పేతురా లేకపోతే ఇస్సాక, తెలుసా మీకు ఈ విషయాలు? దేవుని వాక్యాలు కూడా ఇట్లా మాట్లాడుకుంటారా?
దేవుని వాక్యంలో కూడా ఇట్లా మాట్లాడుకుంటారా? దేవుని వాక్యం ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకోవడానికి కూడా కొన్నిసార్లు వాక్యంలో ఉన్న కొన్ని మాటలు వాడుకుంటారు. ఎంత ధైర్యం అండి! నేను దుఃఖపడుతూ చెప్తున్నాను ఈ విషయాన్ని, వేదనతో చెప్తున్నాను ఈ విషయాన్ని. వాక్యం పరిశుద్ధమైంది. వాక్యమే మనల్ని బ్రతికించేది. వాక్యాన్ని విలువగా చూడండి. వాక్యం నిన్ను భద్రపరుస్తుంది. వాక్యం నిన్ను కాపుదలనిస్తుంది. వాక్యం నిన్ను నిత్య జీవానికి చేరుస్తుంది. ఆ వాక్యం విలువైందిగా మీ జీవితంలో కొనియాడబడనివ్వండి. హల్లెలూయా. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి అనంటే, అయ్యా క్రీస్తు ఒకటి ఆశపడ్డాడు, మీరు తన అడుగుజాడల యందు నడవాలి అని ఆయన కోరుకున్నాడు. ఆ ప్రకారంగానే నా అడుగుజాడలు ఉండాలని ప్రభు ఆశపడుతూ మన ముందు ఒక మాదిరి ఉంచాడు. ఈ మాదిరిని వదిలిపెట్టి నువ్వు ఇంకొక మాదిరిగా ప్రవర్తించావనుకో, అప్పుడు దేవుని హృదయాన్ని నొప్పించిన వ్యక్తులుగా మనం మిగిలిపోతాం అంటే అర్థం ఏంటంటే, ఎత్తబడేవారు ఎత్తబడిపోగా మిగిలిపోతాం. అది దాని ఉద్దేశం. అయ్యా, దేవుని వాక్యాన్ని ఎరిగిన నువ్వు నిర్లక్ష్యంగా ఉండొద్దు. కడువరి దినాల్లో బ్రతుకుతా ఉన్నాం. ఫైన్. ఇక్కడ యోహాను వాక్యపు లోతులు తెలిసినవాడు ఒక మాట అంటాడు. వాక్యపు లోతులు తెలిసినవాడు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాల్లో ఒక మాట అంటాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము, 9-10 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చెయ్యజాలడు అంటూ 10వ వచనంలో కంటిన్యూషన్ ఏమంటాడో తెలుసా? దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడుతుంది. ఏమండి, నేను వాక్యం అనే అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకుంటూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వినండి. నేను వాక్యం అనే అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకుంటూ ఉన్నప్పుడు నాకు పైన ఏదైనా చిన్న చిన్న బుడిపిలకు 2 ఇటొకటి వచ్చి ఇటొకటి ఇదేమంటారు వీటిని? కూరలు ఏదో అంటారు చూస్తారా? కొంచెం వికృతంగా నాకు నేను కనబడ్డాను అనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యం నాలో పనిచేయడాన్ని నేను ఎప్పుడో అడ్డగించేశా, నేను ఎప్పుడో ఆపివేసేసా. ఇక్కడ మాట్లాడుతున్నాడు, అసలు దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో దేన్ని బట్టి అర్థమవుతుంది? దేవుని మూలముగా పుట్టి ఉన్న వానిలో దేవుని యొక్క వాక్యము అనే బీజం ఉంటుంది. అలాంటి వాడు దేవుని మూలంగా పుట్టాడు కాబట్టి అతడు పాపము చెయ్యడు, పాపము చెయ్యజాలడు. ఎప్పుడైనా ఒంటరిగా దేవుని పాదాల దగ్గరికి వచ్చి, దేవా నీ వాక్యానికి నాలో ఎంత స్థానాన్ని ఇస్తున్నాను, ఎప్పుడైనా ప్రయత్నం చేశామా? ప్రార్థన చేశామా? మీ సమస్యల గురించి ప్రార్థించక్కర్లా, దేవుడు అన్నీ చూసుకుంటాడు. మీ కరువు, మీ వెలితి, మీ యొక్క వెక్కిరింతలు, మీ దుఃఖము, మీ ఏడ్పు, మీ సమస్యలు, మీ యొక్క బరువు, బాధ్యత అన్నీ దేవునికి తెలుసు. అన్నీ ఆయన చూసుకుంటాడు. దేవా నీ సన్నిధిలో నేను ఎట్లా ఉన్నాను అని పరీక్షించుకోవడానికి దేవుని పాదాల దగ్గర పరీక్షించుకున్నామా? 51 వారాలు అయిపోయాయండి. చివరి వారంలో లెక్క చూసుకుందామా? దేవుని దగ్గర లెక్క చూసుకుందామా? అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే, ఈ కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, వేడుకున్న వెంటనే ప్రభు యొక్క మనసు కరిగిపోయింది. ఆయన కనికరపడ్డాడు. కనికరపడిన తర్వాత నువ్వు బాగుపడడం నాకు ఇష్టమే అని చెప్పాడు. దానికి ప్రతిఫలంగా ఒక్క మాట కోరాడు, నువ్వు సాక్షిగా బ్రతుకు అని అన్నాడు. ఈ మాట చెప్పిన తర్వాత తన యొక్క జీవితం ఎట్లా ఉన్నదో తెలుసా అండి?
చివరిగా నేను ఈ మాట చెప్పి నేను ప్రార్థనలోకి వస్తాను. అదే మార్కు సువార్త 1వ అధ్యాయము 45వ వచనం దగ్గరికి మనం వస్తే, అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించడానికి, ఆ సంగతి ప్రచురము చేయడానికి ప్రారంభించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుడు మేలు చేశాడు. మేలు చేసి ఒక మాట అన్నాడు, అయ్యా ఎవరితో చెప్పొద్దు, నువ్వు సైలెంట్గా ఉండు, కానీ యాజకుని దగ్గరికి వెళ్ళు, సాక్షార్థంగా నీ శరీరాన్ని చూపించుకో, దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చేసి నువ్వు మాత్రం గుట్టుగా నువ్వు భక్తిగా ఉండు అని చెప్తే, తను ఏం చేశాడో తెలుసా? మేలు పొందిన తర్వాత మౌనంగా ఉండలేక ఆ క్రీస్తుని బహుగా ప్రచారం చేయడానికి, ఆయన్ని ప్రచురం చేయడానికి మనసును దృఢపరుచుకున్నట్లు మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఒకసారి వెళ్తూ ఉంటే 10 మంది కుష్ఠరోగులు వచ్చారట. 10 మంది వస్తే, అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసి, సరిపో, మీరు వెళ్ళి యాజకునికి చూపించుకోండి. అట్లాగే ప్రభు నువ్వు ఒక మాట అన్నావు కాబట్టి మేలు జరిగిపోయినట్టే మాకు అని అందరు నమ్మారు, వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రం ఏం చేశాడంటే వెనక్కి తిరిగి వచ్చాడు. అప్పుడు ప్రభు అడిగిన మాట ఏంటో తెలుసా? అయ్యా అందరూ 10 మంది శుద్ధులయ్యారు కదా, అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చారో వారంతా శుద్ధులయ్యారు, కానీ కృతజ్ఞత కలిగినోడు ఒక్కడు మిగిలాడు. మిగతా వాళ్ళేరి? నీ కృతజ్ఞత ఎక్కడ? నీ కృతజ్ఞత నిజంగా నీ జీవితంలో ఒకవేళ ఉంది అని అంటే నువ్వు దేవుని హత్తుకోకుండా ఎట్లా ఉంటావు? దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ప్రియ స్నేహితులారా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలువబడింది దేనికి అంటే, పిలిచిన వాని యొక్క గుణాతిశయాల్ని ప్రచురం చేయడానికి. దేవుడు నీ బ్రతుకులో మేలు చేశాడు, నిత్య నరకాగ్ని నుండి తప్పించాడు. ఇంతకంటే గొప్ప మేలేముందండి భూమి మీద? పొయ్యే ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చిన అది చిన్న విషయమే రక్షణ ముందు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, కృప కలిగిన దేవుడు ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నది దేనికో తెలుసా? నీ జీవితంలో ఉన్న కృతజ్ఞతను ఆయన చూడడానికి ఆశపడతా ఉన్నాడు. అందుకే నేను చివరిగా ఒక్క మాట మీ గమనానికి తెస్తా. కృతజ్ఞత కలిగి ఉన్నామా? నిజంగా క్రీస్తుని ప్రకటించేవారిగా మనం ఉన్నామా? మేలు పొందిన తర్వాత పొందిన మేలుకు తగినట్లుగా మనం దేవుని యొక్క సన్నిధిలో నిజంగా మనం సమర్పణ కలిగి కృతజ్ఞత కలిగి నడుస్తున్నామా? నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురం చేస్తారు. నేను ఒక మాట అడగనా? 52 వారాలు వాక్యం విన్నాం. 52 వారాల్లో వారానికి ఒక్కరికన్నా వాక్యం చెప్పావా? వాక్యం చెప్పడం అంటే రిఫరెన్స్లు తీసి చెప్పడం కాదు. నీ ఉద్యోగాన్ని, నీ పనులు, నీ బాధ్యతలు, నీ కుటుంబం అంతా వదిలిపెట్టుకుని ఎక్కడికో వెళ్ళడం కాదు. దేవుడు నిన్ను నాటిన చోట నిలబడి, దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తూ, నీ జీవితం అనే సాక్ష్యం ద్వారా ఇతరుల ఎదుట క్రీస్తును ప్రకటించడానికి కనీసం వారంలో ఒక్కరికి నీ సాక్ష్యాన్ని నువ్వు పంచుకోగలిగావా? వారానికి ఒక్కరు. అట్లయితే 50 మంది కనీసం మందిరానికి రావాలిగా. కనీసం 25 మందిని తేగలిగేవా? దేవుని సన్నిధిలోకి నడిపించగలిగేవా? 10 మందిని నడిపించేవా సంవత్సర కాలంలో? ఒకప్పుడున్న ఆశ ఏది? ఒకప్పుడున్న సమర్పణ ఏది? ఒకప్పుడున్న ప్రతిష్ట ఏది? ఒకప్పుడున్న కన్నీటి ప్రార్థన ఏది? ఒకప్పుడున్న పెనుగులాడే అనుభవం ఏది? ఒకప్పటి కృతజ్ఞత కలిగిన మనస్సేది? దేవుని కొరకు నా నిమిత్తము నేను నిర్మించుకున్నటువంటి జనులు నా స్తోత్రమును ప్రచురం చేస్తారని నీ విషయంలో ప్రభు నమ్మాడే. మరి ఆ విషయంలో ఎంతవరకు కృతజ్ఞత కలిగి దాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతున్నా? విశ్వాస జీవితంలో ఈ కుష్ఠరోగి ఎవరికి చెప్పొద్దు అని అంటే ఆయన్ని ప్రచురం చేయడం మొదలు పెట్టేశాడు.
ఒకటి, ఆయన్ని వేడుకోవడంలో ఉన్న బలమేంటో నీకు తెలిస్తే ఆయన సన్నిధిలో వేడుకోకుండా ఉండవు. ఆయన సన్నిధిలో వేడుకోవటం నువ్వు నేర్చుకుంటే నువ్వు కనికరించబడతావు. నువ్వు ఆయన కనికరాన్ని పొందితే నీవు బాగుపడడానికి ఆయన అనుమతి దొరుకుతుంది. ఆయన నిన్ను కోరేది ఆయన సాక్షిగా బ్రతకమని. ఆయన నిన్ను కోరేది ఆయన యొక్క ఔన్నత్యాన్ని, దైవత్వాన్ని నీ జీవితం ద్వారా లోకానికి ప్రచురం చేయాలని. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని, దేవా, ఈ సంవత్సరపు చివరిలో నీ పాదాల దగ్గరకు వస్తున్నాను. నేను ఏం చెయ్యగలిగానో నీకు చెప్తున్నాను, ఏం చెయ్యలేకపోయానో కూడా నేను ఒప్పుకుంటున్నాను. అయ్యా, ఒక్క అవకాశం దయచేయి, ఒక్క అవకాశం దయచేయి. నన్ను నేను సరిదిద్దుకోవటం నాకు నేర్పించు, నన్ను నేను చక్కదిద్దుకోవటం నాకు నేర్పించు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరం కూడా దేవుని పాదాల దగ్గర మన హృదయాన్ని కుమ్మరించి ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. నిండు మనసుతో. ఇక ఏ హోప్ లేనటువంటి వాడు ఆ కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని, అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యగలవని నమ్మాడు, వేడుకున్నాడు, ప్రతిఫలాన్ని పొందాడు. ఈ రోజున దేవుని పాదాల దగ్గర ఒకసారి మనల్ని మనం కుమ్మరించుకుందాం. దేవునికి నువ్వు కావాలి. ఆయన నీ జీవితంలో మార్పును కోరుతున్నాడు. నిన్ను దీవించడానికి ఆయన తన చేతులను చాచి ఉంచాడు. తన సాక్షిగా, తన ప్రతినిధిగా ఆయన నిన్ను ప్రతిష్ఠించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. నేను అనే అహాన్ని చంపుదాం. నా ప్రభువు అనే అంశాన్ని గుండెల్లో బ్రతికించుకుందాం, ప్రతిష్ఠించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ సన్నిధిలో మా హృదయం తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభు, మీ ఘనమైన నామానికి కీర్తి కలిగేలా మీ ఆశీర్వాదకరమైన పాదాల దగ్గర మా హృదయాన్ని మేము కుమ్మరిస్తూ ఉన్నాం. అయ్యా, మీ కృప కలిగిన చేతుల చాటున మమ్మల్ని దాచి ఉంచండి. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మా బ్రతుకులో ఉన్న మా ప్రభు ప్రతి సున్నితమైన విషయాన్ని కూడా మీరు ఎత్తి చూపినందుకు నీకు స్తోత్రాలు. కేవలం మమ్మల్ని దక్కించుకోవడానికే అయ్యా, మమ్మల్ని మా ప్రభు తిరిగి నీ సొత్తుగా చేసుకోవడానికే శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు. ఇది మధ్యలో ఆపడానికి కాదు దేవ, మా జీవితాల్ని తృప్తిపరచడానికి, మార్చుకోవడానికి, అయ్యా, మా బ్రతుకులో నెమ్మది కలిగించడానికి మీరు ఇష్టపడుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, మేము నీ మాటల్ని, అయ్యా, ఉద్దేశాల్ని అర్థం చేసుకొని నీ వాక్యానుసారంగా మేము అడుగులు వేయడానికి మీరే సహాయం చేయమని, మీ కృపకు మమ్మను పాత్రులుగా తీర్చిదిద్దమని, దీవించమని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. సమయంలో మరొకసారి మీ అందరికీ వందనాలు. పాట పాడుతుండగా దేవునికి మన కానుక సమర్పించుకుందాం.